తెలంగాణ సాగునీటికి తాగునీటికి కాళేశ్వరమే ఆధారమని బీఆర్ఎస్ చెప్పాలనుకుంటోందా? ఈ సీజన్లో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని ఉపయోగించుకోకపోవడంపై మండిపడుతున్న బీఆర్ఎస్ పార్టీ నీళ్లున్నా ఎందుకు పంప్ హౌస్లు ఆన్ చేయడం లేదని ప్రశ్నిస్తోంది. ఇంతకీ బీఆర్ఎస్ చేపట్టిన చెలో కాళేశ్వరం ఉద్దేశం ఏంటి? పంప్ హౌస్లు ఆన్ చేయకపోవడానికి రీజన్ ఏంటి? కాళేశ్వరానికి బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డకు ఏం కాలేదని చూపే యత్నం, పంప్ హౌసులు నడపకపోవడంపై ఆగ్రహం, నీళ్లున్నా సాగునీరు ఇవ్వడం లేదని విమర్శ. మేడిగడ్డ డ్యామేజ్ బీఆర్ఎస్ ను కొంత డ్యామేజ్ చేసినా దాన్ని పాజిటివ్ గా మార్చుకోవాలనుకుంటుంది బీఆర్ఎస్. అందుకే సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే అట్నుంచటే అసెంబ్లీ నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు బయలుదేరారు బీఆర్ఎస్ నేతలు. కాళేశ్వరం పర్యటన ఉద్దేశం ఒక్కటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్రహ్మాండంగా ఉందని, ఆ ప్రాజెక్టుకు ఏం కాలేదని ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్. కాళేశ్వరం అవసరమే లేదని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారని, కానీ తెలంగాణకు కాళేశ్వరం ఎంత అవసరం ఉందో చూపించబోతున్నామంటున్నారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రాజెక్టును బద్నాం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని విమర్శిస్తున్న బీఆర్ఎస్ మేడిగడ్డకు రిపేర్ చేసే వీలున్నా కావాలనే జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయడానికే కాళేశ్వరం పర్యటనకు దిగారు. దురదృష్టం, మరి మేడిగడ్డలో జరిగిన ఒక చిన్న సంఘటనను పట్టుకొని దానిని భూతద్దంలో చూపెట్టి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే ఒక విఫల ప్రయత్నంగా చేసే క్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గత 8 నెలలుగా లక్షలాది మంది రైతుల జీవితాలతో చెలగాటమాడుతా ఉంది. మొత్తం యాత్రలో కన్నెపల్లి పంప్ హౌస్ కు చేరుకోవడమే ప్రధాన అంశం. గోదావరి నదికి ప్రస్తుతం వరద పోటెత్తుతోంది. అయినా సరే రైతులకు సాగునీటిని అందివ్వడంలో రేవంత్ రెడ్డి సర్కారు విఫలమైందని చెప్తోంది బీఆర్ఎస్. నిండా నీళ్లున్నా కన్నెపల్లి పంప్ హౌస్ ఎందుకు ఆన్ చేయడం లేదని ప్రశ్నిస్తోంది. గోదావరి నీటిని ఇప్పుడు ఎత్తిపోసి రిజర్వాయర్లు నింపితే వచ్చే వేసవికి రైతులకు సాగునీరు అందించొచ్చని చెప్తోంది బీఆర్ఎస్. అయినా సరే పంప్ హౌస్ ఆన్ చేయకపోవడం ఏంటని నిలదీస్తోంది. సాగు భూములను ఎడారి ప్రాంతాలుగా మార్చి కాళేశ్వరం ఉపయోగం లేదని బ్లేమ్ చేయడానికే ఇలా చేస్తున్నారంటూ ఆరోపిస్తోంది. అందుకే కన్నెపల్లి పంప్ హౌస్ మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలనకు వెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. సరిగ్గా ఇదే రోజు పోయిన సంవత్సరం ఎక్కడైతే ఈ రోజు మేము నిల్చొని ఉన్నామో లోవర్ మానేర్ డ్యామ్ లో 12 పైచిల్కు టీఎంసీలు ఆనాడు, అంటే సగానికి పైగా కెపాసిటీ ఆనాడు లోవర్ మానేర్ డ్యామ్ లో ఉండేది. సరిగ్గా ఇంకో 5 రోజుల తర్వాత పంపింగ్ అనేది టైం చేయడం వల్ల ఎల్ఎండి 24 టీఎంసీలు కూడా ఆనాడు మేము నింపి రైతుల గుండెల్లో ఒక భరోసా నింపగలిగినాం. కానీ ఈ సంవత్సరం ఇప్పుడే అధికారులతో మాట్లాడుతూ ఉంటే అధికారులు స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఇప్పటికి 45% తక్కువ వర్షపాతం నమోదైంది ఈ సంవత్సరం. భవిష్యత్తులో సెప్టెంబర్ మాసం దాకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నా దానికి గ్యారంటీ లేదు. కాబట్టి పంపింగ్ అనేది ఇంకా మేము నిర్ణయం తీసుకోలేదు అని అధికారులు చెప్తా ఉన్నారు. అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజ్ల నుంచి ఇప్పటి వరకు చుక్క నీరు కూడా ఎందుకు లిఫ్ట్ చేయలేదనేది బీఆర్ఎస్ ప్రశ్న. ఓవైపు వర్షాలు పడుతున్నా మిడ్ మానేరు, లోయర్ మానేరు ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయంటోంది బీఆర్ఎస్. వీటిని కాళేశ్వరం నీళ్లతో నింపే అవకాశం ఉన్నా ఆ పని ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తోంది. ఒకవేళ మిడ్ మానేరు, లోయర్ మానేరు కాళేశ్వరం జలాలతో నింపకపోతే వచ్చే ఎండాకాలంలో పంటలకు సాగునీరు అందించలేని పరిస్థితి ఏర్పడుతుందని చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ. ప్రస్తుతం పంప్ హౌస్లను ఆన్ చేసి నీటిని లిఫ్ట్ చేస్తేనే రంగనాయక్ సాగర్, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ తో పాటు షామీర్పేట్ లేక్ వరకు రిజర్వాయర్లు నిండే అవకాశం ఉంటుంది. అలా చేయకపోతే వచ్చే వేసవిలో హైదరాబాద్ కు నీరు అందించలేని పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళ కన్నెపల్లి దగ్గర బ్రహ్మాండంగా మీరు పంపు ఆన్ చేస్తే ఈ అన్ని రిజర్వాయర్లు కూడా పైన 90 టీఎంసీలలో ఈరోజు కేవలం అక్కడ 23-24 టీఎంసీలు ఉంది శ్రీరామ్ సాగర్లో అని చెప్తున్నారు. తర్వాత మిడ్ మానేర్లో 5 టీఎంసీలు ఉన్నది, ఎల్ఎండిలో 5 టీఎంసీలు, అంటే 140 టీఎంసీలకు గాను ఈరోజు కేవలం మనకు 35 టీఎంసీలు కూడా నిండి లేదు. ఇంకా పెద్ద ఎత్తున పంపింగ్ చేసుకునే అవకాశం, వెసులుబాటు ఉంది. దాంతోపాటు మీరు మల్లన్న సాగర్లో 50 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్లో 15 టీఎంసీలు నింపితే కేవలం రైతులకే కాదు హైదరాబాద్ మహానగరానికి కూడా రేపటి మంచినీళ్ళకు కానీ మార్గమధ్యంలో ఉండే వేలాది గ్రామాలకు, ఇతర జిల్లాలకు, నియోజకవర్గాలకు కూడా మంచినీటికి కూడా ఇబ్బంది లేకుండా మనం రేపటికి మేనేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే శ్రీపాద ఎల్లంపల్లి సహా మిడ్ మానేరు, లోయర్ మానేరుకు నీటిని ఎలా తీసుకురావాలో తమకు తెలుసన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆల్రెడీ రిజర్వాయర్లకు నీళ్లు వస్తున్నప్పుడు ఈ యాత్ర చేయడం దేనికని ప్రశ్నించారు. ఎల్లంపల్లిలో ఇప్పుడే అంటే ఎట్లుంటుంది అంటే వీళ్ళ ఆలోచన, నీళ్ళు ఎప్పుడైతే వర్షాలు పడ్డాయో 3-4 రోజుల నుంచి ఇక నీళ్ళు ఎట్లయినా వస్తున్నాయి, మేము పోయినాక వస్తున్నాయని చెప్పుకోవడానికి పోయేటువంటి ప్రయత్నం చిన్న చిట్కా. ఈరోజు ఎల్లంపల్లికి సంబంధించి రోజు 25 క్యూసెక్ల నీళ్ళు వస్తూ ఉంటుంటే దాని టీఎంసీలు 20 టీఎంసీల వాటర్ కెపాసిటీ ఉన్నట్టయితే ఇప్పటికే 13 టీఎంసీల వాటర్ ఉంది. దాన్ని ఎత్తిపోతలు ప్రారంభం చేస్తూ ఉన్నారు మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అధికారులకు ఆదేశాలు ఇచ్చినారు.
దాన్ని చేసుకొని ఇలా ఒకటి రేపటి నుంచి బిడ్డమానే నీళ్ళు వస్తాయి. ఈ నీళ్ళు రాగానే మేమే ఇచ్చినాం, మేమే చెప్తేనే వచ్చినాయి అని అనుకునే పరిస్థితులలో ఉంటుంది. మా ప్రజలకు తెలుసు, కానీ బాహ్య ప్రపంచానికి తెలియదు కదా. మేము అక్కడ స్థానికులం అందరం. బీఆర్ఎస్ చేపట్టిన చలో కాళేశ్వరంలో భాగంగా ముందుగా లోయర్ మానేరు డ్యాం పర్యటనకు వెళ్లారు. రాత్రి రామగుండంలో బస చేసి 26వ తేదీన ఉదయం 9 గంటలకు కన్నెపల్లి పంప్ హౌస్ కు వెళ్తారు. పంప్ హౌస్ ను పరిశీలించిన తర్వాత ఉదయం 10:30 గంటలకు ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఆ తర్వాత మేడిగడ్డను పరిశీలించనున్నారు. మేడిగడ్డ వద్ద గోదావరి నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నా సరే వరదలను తట్టుకుని బ్యారేజ్ నిలబడిందంటూ బీఆర్ఎస్ నేతలు చెప్తూ వస్తున్నారు. మేడిగడ్డకు వెళ్లి ప్రస్తుత పరిస్థితిని పరిశీలించడం ద్వారా కాంగ్రెస్ కమెంట్స్ కు కౌంటర్ ఇవ్వాలనుకుంటున్నారు బీఆర్ఎస్ నేతలు.